ఈ మధ్య కాలంలో హెయిర్ ఫాల్ అనేది చాలా పెద్ద ఇష్యూ అయిపోయిందనమాట. సో, మనకి హెయిర్ లవర్స్‌కి ఏంటి హెయిర్ ఇట్లా పోతుంది అనేసి చాలా వరీస్ అవుతుంటాము. ఇంత బిజీ లైఫ్‌లో ఉన్నా కూడా వన్స్ మనము కోంబ్ చేసుకునేటప్పుడు, ఏదైనా ఈవెంట్స్‌కి అట్ట ఎళ్ళేటప్పుడు మనకు చూస్తే హెయిర్ చాలా తక్కువ ఉండడం వల్ల హెయిర్ స్టైల్స్ చేసుకోవడం గానీ, ఇట్లా ఎళ్ళేటప్పుడు కానీ, మనకు చాలా ఒక గిల్టీ ఫీలింగ్ వస్తుంది. ఏంటి అసలు ఇంత హెయిర్ ఫాల్ అయిపోతుంది అనేసి. అందరికీ హాయ్! వెల్కమ్ టు మా ప్రయత్నం. ఈ వీడియోలో అలోవెరా న్యాచురల్ హెయిర్ ట్రీట్మెంట్ మాస్క్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. అలోవెరాలో ఆ జెల్ అనేది ఆ అలోవెరాలో ఉన్న ఆ కలబందలో ఉన్న జెల్ వచ్చేసి చాలా మాయిశ్చరైజింగ్ పనికొస్తుంది. అలాగే డాండ్రఫ్ రిడక్షన్ చేస్తుంది. హెయిర్ ఫాల్‌ని రిడక్షన్ చేస్తుంది. అలాగే హెయిర్ గ్రోత్‌ని బూస్ట్ చేస్తుంది. సో, ఇంత మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది సీరమ్‌లాగా కూడా పనిచేస్తుందనమాట. చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. సో, ఈ ఈ మనకి ఇండియాలో పుష్కలంగా దొరుకుతుందండి. కానీ ఇక్కడ మాత్రం డబ్బు పెట్టి కొనాల్సొస్తుంది. అలా ఉంటుందనమాట. కానీ నేనైతే క్వైటీ కస్టమర్స్‌కి ఈ జెల్‌ని యూజ్ చేస్తాను. దీన్ని ఎలా యూజ్ చేసేది మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేనైతే నా కస్టమర్లందరికీ నేను ఈ జెల్‌ని యూజ్ చేయడం జరిగింది. చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఎంత మంచి రిజల్ట్స్ అంటే వాళ్ళు నా కాడ సెక్షన్స్ లెక్కన అంటే నెలకి 5 సార్లు, వారానికి 2 సార్లు లెక్కన అలాగ నెలకి 6 సార్లు, 7 సార్లు గూడా పెట్టుకోవడం జరిగిందనమాట. అంత మంచి గుణాలున్నాయి ఈ అలోవెరాలో. సో, ఒక ఇంపార్టెంట్ నోటొచ్చేసి మనము ఔట్ సైడ్ ఎన్ని చేశా కూడా మనకి ప్రొటెక్షన్ వరకే యూజ్ అయితాయి. బట్ ఇన్నర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇన్నర్ హెల్తీగా పెట్టుకోండి. మనకుండొచ్చు బిజీ లైఫ్ ఉండొచ్చు. బట్ హెల్త్‌కి మించింది ఏది లేదు. సో, కొంచెం మన డైట్‌ని కొంచెం నీట్‌గా హెల్తీగా తీసుకున్నాం. హెల్తీ డైట్ తీసుకోవడం వల్ల దీనికి కారణము ఇంబాలెన్స్ ఆఫ్ హార్మోన్స్ అండ్ డైట్ వల్ల చాలా ఇష్యూస్ అనేటివి వస్తున్నాయి. ఈ మెయిన్ ఈ హెయిర్ ఫాల్ అనేది మన డైట్ అండ్ ఇంబాలెన్స్ ఆఫ్ హార్మోన్స్ వల్లే సగం కారణము. సో, వీటిని మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఇంకా మనం బెస్ట్ రిజల్ట్స్ అనేటివి మనకి కనిపిస్తాయన్నమాట. అలాగే మీకు గూడా ఈ వీడియో యూజ్ అవుతుందనేసి హెయిర్ ఫాల్ అనే ప్రాబ్లమ్‌ని మీరు కొంచెం రిడక్షన్ చేసుకొని హెల్తీ హెయిర్‌ని మెయింటైన్ చేస్తారనే వీడియో చేస్తున్నానండి. సో, ఇంకా వీడియోలోకెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానెల్‌ని. సో, ఇంక వీడియోలోకెళ్దాము. సో, ఫస్ట్ అయితే మనకు సరిపడంత అలోవెరాని తీసుకోవాలండి. అలోవెరాని తీసుకున్న తర్వాత వాష్ అయితే చేయాలి. వాష్ చేసిన తర్వాత సైడ్స్‌లో ఇలా కట్ చేసుకొని పైన లేయర్‌ని తీసేసి, ఇలా లోపలున్న జెల్లీని మొత్తం ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఈ జెల్లీని ఇలా మొత్తం ఇలా తీసేసుకున్న తర్వాత కొందరైతే అలాగే అప్లై చేసుకుంటారు. అలా అప్లై చేసుకోవడం వల్ల సరిగ్గా అయితే తలకు పట్టదండి. కాబట్టి నేను ఇట్లా స్మాష్ బాగా చేసి ఎందుకంటే బ్లెండ్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటది. సో, ఇలా బ్లెండ్‌లో నేను మొత్తం ఇట్లా వేసేసుకుంటాను. అలాగే దీంతో పాటు నేను కోకోనట్ ఆయిల్‌ని వేసుకుంటాను. కోకోనట్ ఏంటంటే చాలా మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో, ఈ 2 కాంబినేషన్‌లో యూజ్ చేస్తే హెయిర్ గ్రోత్‌కే కాదు డాండ్రఫ్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి బ్లెండ్ చేసిన తర్వాత ఎలా టెక్స్చర్ వచ్చిందో ఇలా చేసుకుంటే తలకు చాలా బాగా పడుతుంది. సో, ఈ న్యాచురల్ అలోవెరా హెయిర్ ట్రీట్మెంట్‌ని ఎలా అప్లై చేసుకోవాలి? ఎంతసేపు ఉంచుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. సో, ఈ అలోవెరా అండ్ కోకోనట్ జెల్‌ని ఇలాగా రూట్స్‌కైతే బాగా అప్లై చేసుకోవాలండి. సో, సెక్షన్‌గా తీసుకొని మొత్తం రూట్స్‌కి బాగా అప్లై చేసుకొని, సో, ఇలాగ హెయిర్ అంతా బాగా పట్టించుకున్న తర్వాత రూట్స్‌కి బాగా అప్లై చేసుకున్న తర్వాత ఇది 1 అవర్ కానీ యాస్ యువర్ టైమ్ ఎంతవరకైనా పెట్టుకోవచ్చు. ఇది న్యాచురల్ ట్రీట్మెంట్ కాబట్టి దీంట్లో ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. సో, న్యాచురల్‌గా ఎన్ని అవర్స్ అన్నా పెట్టుకోవచ్చు. తర్వాత కోల్డ్ వాటర్‌తోని మాక్సిమం వాష్ చేసుకోవడానికి చూడండి. హాట్ వాటర్ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఎక్కువ ఫాలింగ్ అనేది ఉంటది. సో, ఇలాగా తర్వాత నేనైతే స్కాల్ప్ మసాజ్ కంపల్సరీ చేస్తాను. ఎందుకంటే స్కాల్ప్ మసాజ్ వల్ల హెయిర్ గ్రోత్ అనేది కాదు. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగుండడం వల్ల హెయిర్ గ్రోత్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో, ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల ఈ ఈ జెల్ అనేది లోపల రూట్స్‌కి బాగా అందుతుంది. చాలా హెయిర్ అయితే బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా అబ్జర్వ్ చేసుకుంటే ఏమైతుందంటే చాలా అసలు హెయిర్ గ్రోత్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే కంప్లీట్‌గా బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది హెడ్‌లో. సో, నేను ఇలా అయితే చేస్తానండి. ఇట్లా 5, 10 మినిట్స్ ఇలా చేసుకుంటే మసాజింగు బాగుంటుంది.
సో, ఇదే అండి వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని చేశాను. సో, ఇంకా మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను కామెంట్స్‌కి ఖచ్చితంగా ఆన్సర్ అయితే చేస్తాను. ఇంకా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.